Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ గత 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో వారంలో చివరి సెషన్ కూడా సూచీలు నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారం 4 సెషన్ల ట్రేడింగ్ వీక్ ని నష్టాల్లో ముగించాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,459 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 51 పాయింట్లు నష్టపోయి 9,152 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఓవరాల్గా చూస్తే సెన్సెక్స్ 0.82% నష్టపోగా నిఫ్టీ 0.51% నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.3%, పిఎస్యు 2%, ఎఫ్ఎంసీజీ 1.5% లాభపడ్డాయి. ఇక ఐటీ ఇండెక్స్ 4%, మెటల్ సూచీ 4% నష్టపోగా ఆటో ఇండెక్స్ 1%, మీడియా రంగ షేర్లు 1.5% నష్టపోయాయి. నిఫ్టీ వీక్లీ గెయినర్ల విషయం చూస్తే బీపీసీఎస్ 13.14%, ఐఓసీ 9.50% లాభపడ్డాయి. పెట్రోల్ డైనమిక్ ప్రైస్ ప్రతిపాదనతో ఈ రంగ షేర్లలో ర్యాలీ నడవడంతో ఈ లాభాలు గణించడం సాధ్యమైంది. మిగిలిన వీక్లీ గెయినర్లలో బ్యాంక్ ఆఫ్ బరోడా 4%, సన్ఫార్మా 4%, ఎస్ బ్యాంక్ 4% లాభపడ్డాయి. వీక్లీ లూజర్లు చూస్తే అదానీ పోర్ట్స్ 10.15% అత్యధికంగా నష్టపోయింది. టాటా స్టీల్ 7.59%, ఇన్ఫోసిస్ 6.82% క్షీణించాయి. హిందాల్కో ఇండస్ట్రీస్ 5.52% నష్టపోగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ 5.20% నష్టాలను చవిచూసింది. విదేశీ వాణిజ్యపరంగా బాగా ఆదాయం తెచ్చిపెడుతున్న రంగాల్లో ఫార్మా రంగం ఒకటి. అందులోనూ ప్రతి ఏడూ పెరుగుతున్న జెనరిక్ డ్రగ్స్ బిజినెస్ తన పరిధిని మరింత విస్తృతం చేసుకుంటోంది. అప్పుడప్పుడు ఎఫ్డీఏ అలర్ట్ల రూపంలో దేశీయ ఫార్మా కంపెనీలకు షాక్లిస్తున్నా అది తాత్కాలికమే అని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఫార్మాక్సిల్ ఆధ్వర్యంలో ఐఫెక్స్ 2017 కర్టెన్ రైజర్ ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ 2020 నాటికి ఇండియన్ ఫార్మా బిజినెస్ సైజ్ $55 బిలియన్ చేరుతుందన్నారు. సో బేసిక్గా ఇండియన్ ఫార్మా కంపెనీలకి ఎక్స్పోర్ట్ బూస్టప్ కోసం చేస్తుంది. సో కంట్రీస్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 600 డెలిగేట్స్ తీసుకొస్తుంది. ఇట్ ఈస్ ఏ 1-to-1 బిజినెస్ మీటింగ్స్. ఎగ్జిస్టింగ్ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి అక్కడ కలుసుకుని మాట్లాడుకుని బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. దానివల్ల లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 300 మిలియన్ ఎడిషనల్ రెవెన్యూ ఫార్మా ఇండస్ట్రీకి వచ్చింది. అలా ఎవ్రీ టైమ్ ఇట్స్ ఆపర్చునిటీ. కొత్త న్యూ మెంబర్స్ వస్తూ ఉంటారు, న్యూ ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడ నుంచి రిలేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ రిలేషన్ బిజినెస్సే కావచ్చు, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగే కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ రీసెర్చ్ కావచ్చు, లేకపోతే జాయింట్ వెంచర్స్ కావచ్చు. వీటన్నిటి వలన లాట్ ఆఫ్ ఆపర్చునిటీ స్కోప్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తుంది. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం. గత ఏడాది కాలంగా ఫార్మా ఎగుమతులు కొంత నిరాశపరిచాయి. 2015-16లో ఈ ఎగుమతుల విలువ $16.89 బిలియన్ కాగా 2016-17లో కొంత తగ్గి $16.4 బిలియన్ చేరుకుంది. ప్రధానంగా మన దేశం నుంచి 35% మేర యుఎస్కు ఫార్మా ఎగుమతులవుతుండగా నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, యూరప్లకి మరో 50% మేర ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇండియన్ ఫార్మా రంగం 2005లో $6 బిలియన్ మార్కెట్ సైజుగా ఉండేదని అది 2016 నాటికి $36.7 బిలియన్ చేరుకుంది. ఇందులో 70% వాటా జెనరిక్స్ డ్రగ్స్దేనని ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 15-16 ఫార్మా ఎక్స్పోర్ట్స్ $16.89 బిలియన్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎస్టిమేట్స్ అంటే 16-17 ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే $16.4 బిలియన్ అంటే మోర్ ఆర్ లెస్ సమ్ సార్ట్ ఆఫ్ కొంత తగ్గుదల అనేది కనబడుతుంది. ఆ తగ్గుదలకి రీజన్స్ ఏంటంటే 15-16లో కపుల్ ఆఫ్ బ్లాక్ బస్టర్ డ్రగ్స్ యారిప్రిజోల్, ఎస్మిప్రిజోల్ అనేది వచ్చినాయి. దాంతో ఎక్కువ వాల్యూ అనేది రావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్గా 16-17 వచ్చేసరికి అటువంటి డ్రగ్స్ రాలేదు. సెకండ్ ఏంటంటే ప్రైస్ ఎరోషన్. అంటే ఏదన్నా ఒక జనరిక్ డ్రగ్ ఆఫ్ పేటెంట్ అయిన తర్వాత ఇనీషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఒకటి ఉంటుంది. సో ఆ డ్రగ్ కంటిన్యూగా మార్కెట్లో ఉన్నప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది, ప్రైస్ ఎరోషన్. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సెకండ్ ఏంటంటే ఈ ఆఫ్రికాలో ఈ కరెన్సీ ఇష్యూస్. ఆఫ్రికా ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ మార్కెట్స్. అంటే నార్త్ అమెరికా తర్వాత ఆఫ్రికా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ టు అస్. సో అక్కడ కూడా ఈ పేమెంట్ ఇష్యూస్, డాలర్ ఇష్యూస్ ఉండడంతో కొంత తగ్గింది. బట్ యూ నీడ్ నాట్ గెట్ ప్యానిక్డ్. అంటే పెద్ద భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. దానికి
దానికి స్ట్రెంగ్త్ ఏంటంటే 30% ఆఫ్ ANDAs అంటే అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్స్, జనరిక్ డ్రగ్స్ సంబంధించి అవి ఇండియా అప్రూవ్ చేసింది, US FDA. సో కమింగ్ డేస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా అమెరికా లాంటి కంట్రీస్ కూడా ప్రైస్ కంట్రోల్ అంటే సెప్టెంబర్ 2015లో వాళ్ళు కూడా కొంత ప్రైస్ వాచ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు కొద్ది కాలంగా అమెరికా ఫెడరల్ డ్రగ్ అథారిటీ ఇస్తోన్న షాకులకి స్టాక్ మార్కెట్లలో ఇండియన్ ఫార్మా కంపెనీలు వెలువెల్లాడుతున్నాయి. ఏడాది దివీస్, డాక్టర్ రెడ్డీస్ అలానే ఇంపోర్ట్ అలర్ట్స్ అందుకుని షేర్లు బాగా నష్టపోయాయి. తాజాగా మరికొన్ని కంపెనీలకి ఈ బెడద తప్పలేదు. అయితే ఇలాంటి అలర్ట్స్, హెచ్చరికలు మన దేశానికే పరిమితం కాదని, అన్ని దేశాలకు ఉన్నదేనని కొంతమంది ఫార్మా నిపుణులు చెప్తున్నారు. జనరిక్ డ్రగ్స్ ఎగుమతులు పెరిగినందునే యుఎస్లో ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో ఫార్మా రంగ స్టాక్స్ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని అంటున్నారు. దీంతో పాటు వచ్చే 3 ఏళ్లలో భారత్ అతిపెద్ద మార్కెట్గా అవతరించనుందని అంచనా. వచ్చే కొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ రోజుకి ఆ రోజు మారనున్నాయి. ఇప్పటిదాకా ఆయిల్ కంపెనీలు పెంచడమో తగ్గించడమే చేయడం అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండకపోవచ్చు. ఈ తాజా పాలసీ 5 నగరాల్లో మే 1 నుంచి అమలు కాబోతోంది. దీంతో ఆయిల్ కంపెనీల షేర్లు లాభపడడం ప్రారంభమైంది. ఇప్పటిదాకా అమలవుతోన్న ఫ్యూయల్ రేట్లు ఇకపై కనిపించకపోవచ్చు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రోజు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. అదే ప్రభావం ఇక్కడి ఆయిల్ కంపెనీలు కూడా మన దేశంలో ఇకపై అమలు చేయనున్నాయి. మే 1 నుంచి పుదుచ్చేరి, విశాఖపట్నం, జంషెడ్పూర్, ఉదయపూర్, చండీగఢ్లో ఈ పద్ధతి అమలు కాబోతోంది. ఇది సక్సెస్ ఫెయిల్ అనేది పక్కన పెడితే స్టాక్ మార్కెట్లో మాత్రం ఆయిల్ కంపెనీల షేర్లు భగ్గుమన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 3%, HSPCL 3%, BPCL 2.50% పెరిగాయి. ఏ రోజుకి ఆ రోజు రేట్లు నిర్ణయించడంతో జనం లాభపడటం ప్రస్తుతం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ వైడ్ క్రూడ్ రేట్లు పెరిగితే మాత్రం అదే స్థాయిలో వీపు విమానం మోత మోగడం కూడా ఖాయమే. పైగా ఈ నిర్ణయంలో కేంద్రం పాత్ర ఏం లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు. ఆయిల్ మేకింగ్ కంపెనీలదే ఈ నిర్ణయం అన్నారాయన. BPCL, HPCL కంపెనీలకు 58,000 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఒక్కదానికే మరో 55,000 బంకులున్నాయి. ఇవి కాక మిగిలినవి ఎస్ఆర్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ కంపెనీలవి. ఆయిల్ కంపెనీలకు రూపీ, డాలర్ వాల్యూలో మార్పులకు తట్టుకునేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కొందరు అంటున్నారు. అంతర్జాతీయ ధరకి అనుగుణంగా మార్పులు చేసేందుకు వెసులుబాటు దొరుకుతుందని చెబుతున్నారు. ఇది ఆయిల్ కంపెనీలకు కలిసి వచ్చే పరిణామం. దీంతో ఈ రంగంలోని షేర్లకి రానున్న సీజన్లో ర్యాలీ నడుస్తుందనేది ఓ అంచనా. ఈ ఏడాది ఐపీఓలకు బాగా కలిసొస్తోంది. అటు కేంద్రం కూడా 11 ప్రభుత్వ రంగ సంస్థలను ఐపీఓకి తీసుకురానుంది. ఈ సంస్థల్లో వాటాలు విక్రయించడం ద్వారా రుణభారం తగ్గుతోందని కేంద్రం వ్యూహం. వీటిలో 5 రైల్వే సంబంధిత కంపెనీలు కాగా 4 రక్షణ రంగ సంస్థలు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటి లిస్టింగ్ ఉంటుందని అంచనా. స్టాక్ ఎక్స్చేంజీల్లో 11 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నమోదుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. వీటిలో 5 సంస్థలు రైల్వే శాఖ పరిధిలోనివి కాగా మరో 4 రక్షణ రంగ కంపెనీలు. ఐపీఓకు వస్తున్న రైల్వే శాఖ కంపెనీల్లో రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, రైట్స్ లిమిటెడ్ ఉన్నాయి. రక్షణ రంగానికి సంబంధించి భారత్ డైనమిక్స్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ సంస్థలు కూడా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదు కానున్నాయి. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంఎస్టీసీ, విద్యుత్ రంగానికి సంబంధించి నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లలో కూడా ప్రభుత్వ వాటాను కొంతమేర ఉపసంహరించేందుకు ఐపీఓ మార్గాన్ని ఎంచుకోనున్నారు. ఈ కంపెనీల ఐపీఓలకు మర్చెంట్ బ్యాంకర్లుగా వ్యవహరించే న్యాయ సలహా ఇచ్చే సంస్థలను ఎంపిక చేసే ప్రయత్నాలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా 46,500 కోట్లు, వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా 15,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పిఎస్యుల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ఐఓపీ ద్వారా 25% వరకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తాజాగా వాటాలు జారీ చేయడం ద్వారా మార్కెట్ల నుంచి నిధులు సమీకరిస్తారు. ఈ 11 సంస్థల్లో అర్హత కలిగిన ఉద్యోగులకు, సామాన్య మదుపర్ల కోసం ఇష్యూ ధరలో 5% రాయితీ ఇస్తారు. ప్రతి సంస్థలో ఎంత వాటా ఉపసంహరించాలన్నది ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్ణయించనుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన డైరీ, రీటైల్ రంగ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రిలయన్స్ రీటైల్కి చెందిన డైరీ వ్యాపార విభాగాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. రిలయన్స్ రీటైల్ డైరీ బిజినెస్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు హెరిటేజ్ ఫుడ్స్ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ రిలయన్స్ రీటైల్కి చెందిన డైరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రకటన అనంతరం హెరిటేజ్ షేర్లు ఒక్కసారిగా పైకి ఎగబాగాయి. రిలయన్స్ రీటైల్ డైరీ బిజినెస్ కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని హెరిటేజ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం పొందిన తర్వాతే ఈ డీల్ కుదుర్చుకున్నామని సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా రిలయన్స్ రీటైల్ దుకాణాల్లో యథావిధిగా అమ్మకాలు నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. రిలయన్స్ రీటైల్ డైరీ వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేసినట్లుగా మార్కెట్ అవర్లో ప్రకటన విడుదల చేయడం హెరిటేజ్కు కలిసొచ్చింది. రిలయన్స్ డైరీ విభాగం 2007 నుంచి దేశవ్యాప్తంగా పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా పాల ఉత్పత్తుల విక్రయాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే హెరిటేజ్ డైరీ రిలయన్స్ డైరీ విభాగాన్ని కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా రబ్బరు ధరలు తగ్గిపోతున్నాయి. దీంతో టైర్ స్టాక్స్లో మరో ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం అంతర్జాతీయంగా న్యాచురల్ రబ్బర్ ధరల్లో తగ్గుదల కనిపించింది. థాయిలాండ్ తన దగ్గరున్న నిల్వల్లో మరో విడత విక్రయించవచ్చని తెలుస్తోంది. 2 నెలల క్రితం థాయిలాండ్ 90,000 టన్నుల రబ్బర్ విక్రయించింది. అప్పటినుంచే మన టైర్ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తోంది. మన దేశంలోని కేరళలో కూడా రబ్బర్ సీజన్ బలహీనంగా కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నా రబ్బర్ రేటు తగ్గుతోంది. రబ్బర్ ధరల క్షీణతకి చైనాలో డిమాండ్ తగ్గడం కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామం అటు టోక్యో, షాంఘైలో కూడా కనిపిస్తోంది. ఆ దేశాల్లో కూడా గత కొద్ది రోజులుగా రబ్బర్ విక్రయాలు మందగించాయి. టోక్యో రబ్బర్ ఇండెక్స్ ట్రేడింగ్లో ఫ్యూచర్స్ రేటు డిసెంబర్ స్థాయికి పడిపోయిందంటే ఈ క్షీణత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేజీ రబ్బర్ షీట్ 13 రూపాయలు తగ్గి 145 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరి నెలలో 200 రూపాయలుగా ఉంది. దాదాపు 25% రేటు పడిపోయిందన్నమాట. మరి ఇంత తేడా ఉన్నప్పుడు సహజంగానే మన స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉన్న అపోలో టైర్స్, జేకే టైర్స్, ఎంఆర్ఎఫ్ వంటి షేర్ల ధరలు పెరుగుతాయని అంచనాలున్నాయి. కూల్ వెదర్లోనే కాదు, ఎంత హాట్ సమ్మర్ అయినా టీని ఇష్టంగా తాగే వాళ్ళుంటారు. అసలు భారతీయుల జీవితంలో టీ ఓ భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది దిగుబడి తగ్గిపోవడంతో చాయ్ ప్యాకెట్ల రేట్లు పెరుగుతున్నాయి. టీ లవర్స్ తాము తాగే ఓ కప్పు టీ రేటు పెంచడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సీజన్లో అసోం, డోవర్స్ తోటల్లో దిగుబడి 25% పడిపోవడమే ఇందుకు కారణం. దీంతో టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్, టాటా గ్లోబల్, వాబక్రీ, గిర్నార్ ఎక్కడ వీలైతే అక్కడ తేయాకును కొనుగోలు చేస్తున్నాయి. దేశీయంగా ఛాయ్కి ఉన్న డిమాండ్ని తట్టుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దిగుబడి తగ్గిపోవడంతో గత ఏడాది ఇదే సమయంలో 280 రూపాయలు ఉన్న కేజీ అస్సాం టీ ప్యాకెట్ ఇప్పుడు 351కి పెరిగింది. వెస్ట్ బెంగాల్లోని డోవార్స్ రీజియన్లో ఈ రేటు 271 రూపాయలుగా ఉంది. అయితే ఇది గత సీజన్లో 220 రూపాయలు మాత్రమే కావడం గమనించాలి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ప్రీమియం టీ మేకర్స్ కాస్త లాభపడతాయంటున్నారు. మార్చి నెలలో 30% దిగుబడి తగ్గడం ప్రస్తుత రేట్లు పెరుగుదలకి కారణమైతే టీ స్టాక్ కంపెనీల షేర్ ధరలు కూడా పెరగొచ్చని అంచనాలున్నాయి. హాట్ సమ్మర్లో కూల్ డ్రింక్ సేల్స్ టాప్ గేర్లో ఉంటాయి. వాటికి దీటుగా తాము ఉన్నామంటూ లోకల్ ఫ్రూట్ జ్యూస్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. సిటీ బేస్డ్ యునానీ కంపెనీ హమ్దర్ద్ రూఫ్ అఫ్జా అనే షర్బత్ని రిలీజ్ చేసింది. లెమన్, ఆరెంజ్, మ్యాంగో, పైనాపిల్ రుచుల్లో ఈ షర్బత్ లభిస్తోంది. Ruafza main product, there are no competitors because it's a market leader in its category. But when we launch Ruafza Fusion, we are launching today. So all the Tetra Pak juices, which is Fruity, Appy, Tropicana, Real, they are all our competitors. But technically speaking, I don't consider any product being a direct competitor to us because ours is a very unique blend of Ruafza and fruit juice. And nobody else can afford to have that unique combination. So in that aspect, we are standing apart from the category and we are a very unique product. So we have been growing at a continuous growth rate of 20% and we intend to continue our aggressive growth rate plans. Where is the manufacturing plant? We have 3 plants right now. One is in Manesar, which is close to Delhi. One is in Delhi itself.
and one is in Ghaziabad, which is close to Delhi. And we have just started to plan for a new facility in the west, in Aurangabad. హైదరాబాద్ బెస్ట్ ఐటీ సొల్యూషన్ సంస్థ ఒమేగా అతి తక్కువ ధరలో ఓ స్మార్ట్ ఫోన్ తయారు చేసింది. ఆ లాంచింగ్ కార్యక్రమానికి పలువురు లోకల్ లీడర్లు హాజరయ్యారు. అందరికీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కంపెనీ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. ఈ వీక్ 4 days వర్కింగ్ ఉండేటప్పటికి ఏంటంటే మనకి ట్రంకేటెడ్ వీక్ అంటామండి. సో ఈ వీక్లో ఏంటంటే మార్కెట్ ఒక స్టేబుల్ రేంజ్లో ఉంది. మార్కెట్ పైకి వెళ్ళడానికైనా కిందకి వెళ్ళడానికైనా ఏదైనా మేజర్ న్యూస్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తూ ఉందండి. మనకి ఇప్పుడు ఆర్బీఐ పాలసీ కూడా అయిపోయింది, ఫెడ్ పాలసీ అయిపోయింది. ఆ రకంగా ఏంటంటే మేజర్ పాజిటివ్గా నెగిటివ్గా అంటే మేజర్ ఈవెంట్స్ ఒక రకంగా అయిపోయినాయండి. ఇప్పటి నుంచి ఏంటంటే రిజల్ట్ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆ రిజల్ట్ సీజన్లో ఎటువంటి ట్రెండ్ వస్తుంది, ఎటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది అని మీద స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండొచ్చు అండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, అవి అంత ఆశాజనకంగా లేవండి. వాళ్ళు బైబ్యాక్ డివిడెండ్ అది అనౌన్స్ చేశారు కానీ అదొక్కటి మా స్టాక్ ప్రైస్ని ఆపకపోవచ్చు అండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే అనుకున్న దానికంటే తక్కువ వచ్చింది, రెవెన్యూ పరంగా చూసినా ఈబిట్ మార్జిన్ పరంగా చూసినా కూడా. ఆ రకంగా అన్ని దృష్ట్యా స్టాక్ ప్రైస్ ప్రెషర్లో ఉండొచ్చు అండి. సో అది రిజల్ట్ సీజన్కి బిగినింగ్ అనుకుంటే మిగిలిన ఈసారి రిజల్ట్స్ కూడా అంత ఎక్సైటింగ్గా లేకపోతే రిజల్ట్ సీజన్ అది మార్కెట్ కరెక్షన్కి ఒక రీజన్ అవ్వచ్చండి. సో ఓవరాల్గా మార్కెట్ కూడా చాలా ర్యాలీ అయిన తర్వాత లాస్ట్ 1 yearలో కొద్దిగా కరెక్షన్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. దానికి ఒక రీజన్ కావాలి, ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. ఆ ట్రిగర్ పాయింట్కి రిజల్ట్స్ కారణం అవుతాయా, లేదంటే జియో పొలిటికల్ ప్రెషర్స్ అనుకున్న సిరియా పాయింట్ అయినా, కొరియా పాయింట్ అయినా అటువంటి ఏమన్నా రీజన్స్ అవుతాయి అనేది చూసుకోవాలండి. సో ఓవరాల్గా మార్కెట్ మనం పాజిటివ్ మార్కెట్లో ఉన్నామండి, చాలా మంచి మార్కెట్లో ఉన్నాం. కాకపోతే ఆ మంచి మార్కెట్లో కూడా మధ్యలో ఒక ఈవెంట్ స్పెసిఫిక్ కానీ రీజన్ స్పెసిఫిక్ కానీ ఏదైనా మధ్యలో స్టాక్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది లాంటి టైంలో ఉన్నామండి. రిజల్ట్ సీజన్లో ఉంది కాబట్టి ఏంటంటే స్టాక్స్ అన్ని జనరల్గా వాలటైల్గా ఉంటాయండి. సో అదొకటి మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ టైంలో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మహానగర్ గ్యాస్ ఒకటి చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మనం ప్రోగ్రామ్లో చెప్పున్న స్టాక్ ఏనండి. సో చాలా లోవర్ లెవెల్స్ నుంచి మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మహానగర్ గ్యాస్ కొనే ప్రయత్నించండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.